ఇక అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో వందల మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అసలు ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఏం జరుగుతుందో తేల్చాలని విద్యార్థులు గత 2 రోజులుగా ఆందోళనకు దిగారు. దీంతో ప్రభుత్వం ఘటనను సీరియస్ గా తీసుకుంది. గుంటూరు సబ్ కలెక్టర్ నేతృత్వంలో ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటు చేసి నివేదిక కోరింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేంద్ర అందిస్తారు. ప్రస్తుతం మనం అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ దగ్గర ఉన్నాం. ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి సంబంధించి గత 2 రోజులుగా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో చర్చ జరుగుతూ ఉంది. ఇక్కడ విద్యార్థులకి సరైన భోజనం పెట్టట్లేదు. ఇక్కడ వాళ్ళు పెట్టినటువంటి భోజనం తిని కొంతమంది విద్యార్థులు కూడా అస్వస్థతకు గురయ్యారంటూ పెద్ద ఎత్తున వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. అయితే యాజమాన్యం మాత్రం ఇక్కడ అలాంటిది ఏమీ లేదని చెప్తున్నప్పటికీ గత 2 రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వీడియోలు చూస్తే ఇక్కడ లోపల ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అసలు ఈ ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి సంబంధించి ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు మనం ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు ప్రస్తుతం మనం ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మెయిన్ గేట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ దానికి సంబంధించి కూడా వాస్తవాలు కూడా మనం అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి సమయంలో గత రాత్రి కొంతమంది విద్యార్థులు అయితే ఆందోళన దిగినట్లు, ముఖ్యంగా ఇక్కడ భోజనానికి సంబంధించి నాసిరకంగా పెడుతున్నారు. లక్షల ఫీజులు వసూలు చేసి వారు పెడుతున్నటువంటి భోజనం తినడం వల్ల మేము అనారోగ్యం పాలవుతున్నామంటూ కూడా కొంతమంది విద్యార్థులు ఇక్కడ యాజమాన్యాన్ని రాత్రి నిలదీయటంతో యాజమాన్యం కూడా సరైనటువంటి భోజనం అందజేస్తామంటూ చెప్పిందంట. మొత్తానికి అప్పుడు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా సర్ది చెప్పి పంపించినప్పటికీ వాళ్ళు ఆ సమయంలో వారితో మాట్లాడేటువంటి మాటలు కానీ లేకుంటే వాళ్ళతో వాదన దిగినటువంటి వీడియోలు కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. అదేవిధంగా విద్యార్థులు లోపల భోజనానికి సంబంధించినటువంటి ఆహార పదార్థాలు ఎలా ఉన్నాయో కొన్ని ఫోటోలు కూడా బయటకు విడుదల చేశారంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఒక పక్క రైస్లో పురుగులు ఉంటాం కానీ లేకుంటే సాంబార్లో పురుగులు ఉంటాం కానీ అదేవిధంగా ఒక మైసూరు బజ్జీని పిండితే దాని నుంచి చుక్కలు నూనె పడుతున్నటువంటి తీరు కూడా మనం చూడొచ్చు. మొత్తంగా ఇక్కడ లక్షల ఫీజులు గుంజి నాసిరకం భోజనం పెట్టి విద్యార్థులు జీవితాలతో ఆడుకుంటున్నారు. చాలామంది ఆరోగ్యం దెబ్బతింటుందంటూ కూడా ఒక పక్క పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు యాజమాన్యం ఎవరూ కూడా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికే మెగా9 టీవీ కూడా ఇక్కడున్నటువంటి ఎవరైతే యాజమాన్యంలో కీలకంగా ఉన్నారో వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేసింది. వాళ్ళైతే మాత్రం ఇక్కడ ఇలాంటి పరిస్థితి ఏమీ లేదని చెప్తున్నప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వీడియోలకు సంబంధించి ఎలాంటి స్పందన లేదు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా తీసుకుంది. గుంటూరు జిల్లా ఉన్నతాధికారులతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఈరోజు ఈ యూనివర్సిటీకి వచ్చి ఇక్కడ విద్యార్థులను అడిగి పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరించిన తర్వాత అది రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వబోతుందంటూ కూడా ఒక పక్క పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కమిటీ కూడా లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను అడిగి తెలుసుకున్న తర్వాత బయటికి వెళ్ళిపోయారు. ఎక్కడ మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం కూడా ఇవ్వలేదంటూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి కొంతమంది మీడియా మిత్రులు కూడా చెప్పారు. మొత్తంగా ఏమైనప్పటికీ ఇక్కడ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో లక్షల ఫీజులు కట్టి విద్యార్థులను జాయిన్ చేస్తే వారి జీవితాలతో యాజమాన్యం ఆడుకుంటుంది అనేది ఇక్కడ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి విషయం. ఏదేమైనప్పటికీ ఇలాంటి విద్యా సంస్థలు వస్తే అమరావతి బ్రాండ్ ఇమేజ్ పెరుగుతున్నట్టు చంద్రబాబు నాయుడు గతంలో ఇక్కడ ఎస్ఆర్ఎం కానీ పక్కున్నటువంటి పెద్ద విద్యా సంస్థలు కానీ అమరావతికి తీసుకువస్తే ఇక్కడ యాజమాన్యాలు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. యాజమాన్యాలు ఇక్కడ లోపల జరుగుతున్నటువంటి ఇబ్బందికర పరిస్థితుల్ని తొక్కి పెడుతున్నాయి. ఇక్కడ సామాన్యులు లోపలికి వెళ్ళి తెలుసుకునేటువంటి అవకాశం లేదు. తల్లిదండ్రులు కూడా విద్యార్థులకు ఫీజులు కట్టి లోపలికి పంపిస్తే వాళ్ళు చెబితే తప్ప లోపలికి వెళ్ళలేక ఇక్కడ గేట్ల దగ్గర పడిగాపులు కాయాల్సినటువంటి పరిస్థితి ఉందనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి విషయం. ఏదేమైనప్పటికీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఏం జరుగుతుంది, లోపల ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది కూడా తల్లిదండ్రులు కూడా పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులు కూడా లోపలికి వెళ్ళి చూడలేనటువంటి పరిస్థితి ప్రస్తుతం ఎస్ఆర్ఎం యూనివర్సిటీ దగ్గర ఉంది.